హరిహర వీరమల్లు సినిమా వదిలేసుకొని దర్శకుడు క్రిష్ ఏం సాధించారు? పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుందనే కదా మరో ప్రాజెక్ట్ ఓకే చేశారినా? మరి ఆ సినిమా కూడా ఇప్పుడు లేట్ అవుతోంది. మరి వీరమల్లు వదిలేసుకొని క్రిష్ సాధించిందేంటి? అసలు ఈయన సినిమాలు ఎందుకు అనుకున్న టైంకు రావట్లేదు? ఒకప్పుడు క్రిష్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే పక్కా ప్లానింగ్ ఉండేది. ఈ టైంకు రిలీజ్ చేస్తానంటే రిలీజ్ చేసేసేవాడంతే. అందులో ఒక్కరోజు కూడా ఆలస్యం ఉండేది కాదు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిస్టారికల్ సినిమాను 80 రోజుల్లో, ఎన్టీఆర్ బయోపిక్ 2 భాగాలను 79 రోజుల్లోనే పూర్తి చేసిన ఘనత క్రిష్ సొంతం. చాలా వేగంగా సినిమాలు తెరకెక్కిస్తారు అనే పేరు క్రిష్కు ఉంది ఇండస్ట్రీలో. అంతెందుకు, హరిహర వీరమల్లు మొదలుపెట్టిన తర్వాత కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో కూడా తక్కువ మంది టీంతో కొండపొలం సినిమాను 45 రోజుల్లోనే పూర్తి చేశారు క్రిష్. అలాంటి ట్రాక్ రికార్డున్న క్రిష్ ఈ మధ్య ఒక్క సినిమా కూడా టైంకు పూర్తి చేయట్లేదు. ఏ ముహూర్తంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ ఒప్పుకున్నారో తెలియదు గానీ అప్పటి నుంచే ఆయన సినిమాలు టైంకు రావట్లేదు. ఆ సినిమా కోసం 2 ఏళ్లకు పైగానే కష్టపడ్డారు ఈ దర్శకుడు. ఆలస్యమవుతుండటంతో క్రిష్ తప్పుకున్నారు. ఆ తర్వాత వీరమల్లును టేకప్ చేస్తున్నారు ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ. హరిహర వీరమల్లు నుంచి బయటకొచ్చేసి అనుష్క శెట్టి ఘాటీ సినిమాతో బిజీ అయిపోయారు క్రిష్. ఈ సినిమా షూటింగ్ అయిపోయినా కూడా ఇప్పటికీ రిలీజ్ డేట్ పై క్లారిటీ లేదు. ఏప్రిల్ 18ని విడుదలన్నారు, కానీ ఆ డేట్ వెళ్లిపోయినా ఇప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు మేకర్స్. మొత్తానికి వీరమల్లు వదిలేసిన తర్వాత కూడా క్రిష్ కు ఆలస్యమైతే తప్పట్లేదు.